2007 నుంచి స్మార్ట్ ఫోన్స్ అనేవి రావడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి మనలో చాలా మార్పులనేవి చోటు చేసుకున్నాయి. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ యాప్స్ అన్నీ కూడా మనకి ఎలా అంటే ఆ ఇంజినీర్డ్ యాప్స్ మళ్ళీ మళ్ళీ చూడాలి. అవసరం ఉన్నా లేకున్నా చూసేలాగా డిజైన్ చేయబడ్డాయి. సో అలాంటివి ఏంటి అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే మన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌లో హ్యాపీ హార్మోన్స్‌లో డోపమైన్ అనేది ముఖ్యమైనది. కొంత మోతాదు వరకు రిలీజ్ అయితే ఓకే. అదే ఎక్సెస్‌గా రిలీజ్ అయినప్పుడు న్యూరాన్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఎక్సెస్ డోపమైన్ రిలీజ్ చేయడం వల్ల మనలో ఒక రష్ అనేది పెరుగుతుంది. ఆ ఫోన్ కనిపించకపోతే ఒక రకమైన యాంగర్, ఫ్రస్ట్రేషన్, రొటీన్ విషయాలన్నీ బోర్ కొట్టడం జరుగుతాయి. సో నార్మల్ లైఫ్ కన్నా వర్చువల్ వరల్డ్‌లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు. సో నెక్స్ట్ ఏంటి అంటే రేడియేషన్, SAR అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల బాడీలో హీట్ జనరేట్. దానివల్ల ఏంటంటే రేడియేషన్ అండ్ హీట్ అనేది డైరెక్ట్‌గా బ్రెయిన్‌కి వెళ్ళడం వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్సెస్ జరిగి హెడేక్, ఆ తర్వాత స్లీప్లెస్నెస్ అనే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో మనకి గైడ్లైన్స్లో కూడా చెప్పారు 30 మినిట్స్ కన్నా ఎక్కువ మొబైల్ చూసినా మాట్లాడినా మీలో హెల్త్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్లీప్. ఎంతమందికి ఇవాళ నిద్ర అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉండాల్సిన ప్రాబ్లం ఇప్పుడు టీనేజ్లోనే స్టార్ట్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్. సో స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఇండికేట్ చేస్తుంది టైమ్ టు స్లీప్ అని. ఎప్పుడైతే మనం బ్లూ లైట్ అనేది మన కళ్ళకి రీచ్ అవుతుందో అది సిగ్నల్ ఇస్తుంది అనమాట. లేదు మనం లైట్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ డే అని ఒక ఫాల్స్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హార్మోన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో స్లీప్ అనేది తగ్గిపోతుంది. మీరు ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసినా ఈ బేసిక్ రీజన్ స్లోలీ మీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత కొత్త హెల్త్ ఇష్యూస్ అనేవి మీలో ఎర్లీగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య చాలా ఎక్కువ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ స్మార్ట్ ఫోన్స్. చాలా మంది మొబైల్ ఫోన్స్ పాకెట్స్ లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఐస్ అండ్ టెస్టిస్ ఈ రెండు కూడా వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. ఆ హీట్ వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి స్పెర్మటోజెన్సిస్ తగ్గుతుంది. SAR వాల్యూ. సో ఈ SAR వాల్యూ మన ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, దీన్ని మన ఫోన్లో డైల్ చేయగానే మన SAR వాల్యూ వస్తుంది. లెస్ దెన్ 1.6 ఉండాలి. ఇప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్స్ ముందుకు వంగి చూస్తూ ఉంటారు. దానివల్ల టెక్స్ట్ స్పైన్ అని ఒక డిసీజ్ కూడా స్టార్ట్ అయింది. ఫోన్స్ అబ్నార్మల్ పొజిషన్స్లో చాలా మంది స్లీపింగ్ పొజిషన్లో పెట్టి చూస్తూ ఉంటారు. ఆ పొజిషన్ కరెక్ట్ పొజిషన్ కాదు, కానీ మన మొబైల్లో పడి సో మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏదైనా కాల్ వస్తే 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు మాట్లాడకూడదు. అలా మొబైల్ చూసినా కూడా ఒకేసారి అటెస్ట్ 30 మినిట్స్ దాటిందంటే మీరు రిస్క్లో ఉన్నట్టు. అండ్ సెకండ్, ట్రావెలింగ్ టైంలో మొబైల్ మాట్లాడకండి. సిగ్నల్స్ ఇచ్చే టవర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఆ టవర్ చేంజ్ అవుతున్న కొద్దీ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ డ్రైవింగ్ టైంలో మీరు మొబైల్ మాట్లాడడం అవాయిడ్ చేయండి. డ్రైవ్ మోడ్లో పెట్టేసుకోండి. అండ్ పడుకునేటప్పుడు కూడా మొబైల్ని స్లీప్ మోడ్లో పెట్టేయాలి. 5 feet అవే ఫ్రమ్ బెడ్ ఉండాలి. చాలామంది మొబైల్స్ పక్కన పెట్టి పడుకుంటారు. అండ్ ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకండి. ఈ విషయం చాలామందికి తెలుసు, కానీ నెగ్లెక్ట్ చేస్తారు. ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు SAR వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా పాకెట్లో పెట్టుకోకండి. సో పాకెట్స్లో పెట్టుకోవడం వల్ల బాడీకి డైరెక్ట్గా టచ్ అవ్వడం వల్ల మీకు ఆ రేడియేషన్ అనేది డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కుదిరితే స్పీకర్లో పెట్టి మాట్లాడండి, లేదంటే ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు మొబైల్ తరచూ చూడాలి అనిపిస్తుంది అనుకోండి, గ్రే స్కేల్లో పెట్టేయండి. ఎప్పుడైతే బ్లూ లైట్ మనకి అట్రాక్ట్ చేయడం కోసం మన యాప్స్ అన్ని డిజైన్ చేసాయి, గ్రే స్కేల్లో పెట్టారనుకోండి మనం మొబైల్ చూసే ఇంట్రెస్ట్ మన మైండ్కి తగ్గిస్తూ ఉంటాం అన్నమాట. సో గ్రే స్కేల్లో పెట్టేసుకుంటే చాలా వరకు తగ్గించుకుంటాం. అండ్ లాంగ్ పాస్వర్డ్ అనేవి పెట్టుకోండి. సో మొబైల్ లాంగ్ పాస్వర్డ్ అన్నిసార్లు ఓపెన్ చేయడానికి ఇష్టపడం కాబట్టి సో ఇది మనకి యూజ్ అవుతుంది. సో కొన్ని టెక్నిక్స్ అనేవి డెవలప్ చేసుకోండి. న్యాచురల్గా పర్సన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి చూడండి. సో పడుకునే ముందు ఫోన్ ఎంత దూరంలో ఉంటే మీకు అంత బెటర్. కుదిరితే మంచి బుక్ తీసి చదవండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మొబైల్స్కి మనం సర్వెంట్స్ అవ్వకూడదు, అవి మనకి సర్వెంట్స్లా ఉందాం. థ్యాంక్ యూ.